నేను మీ హెర్లతని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను సంక్రాంతి పండుగ వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చాననమాట. అలాగే మన సంక్రాంతి వీడియోలతో ఇంకా నేను మీ ముందుకొస్తాను. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, సంక్రాంతి పండగకి మెయిన్ ముఖ్యంగా అయితే ఈ కాయగూరలు అయితే కంపల్సరీగా మేము తీసుకుంటామండి. ఆంధ్ర సైడు గుమ్మడికాయలు, చిలకడ దుంపలు ఉంటాయి కదా, అవి తెల్లవి అలాగే పింక్ కలర్లో ఉంటాయి. అలాగే అరటికాయలు, చిక్కుడుకాయలు, పెండ్లం ఉంది కదండి, పెండ్లము ఇవి తీసుకుంటాం అనమాట. అవే నేను మీకు ఇక్కడ ఏంటంటే ఒకళ్ళే మొత్తం అవన్నీ కూడా అమ్ముతున్నారు, అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంటి దగ్గర అయితే ఇలాగ రంగోలీ అయితే వేసుకున్నానండి. నేను చాక్ పీస్తో వేసుకున్నాను. చూసారు కదా, చాక్ పీస్తో వేసుకున్నాను. ఇది మా ఇంటి ముందు వేసుకున్నాను. అలాగే ఇంకోటి మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు కూడా వేసాను, కింద కూడా వేసాను అనమాట. మనకి చాక్ పీస్ అనేది ఉంటుందండి. అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, మన శుద్ధ ముక్కలు ఎలాగ ఉంటాయో అలాగే ఉండి అవి కూడా కలర్స్ వస్తున్నాయి అనమాట. అవి ఏంటంటే మనకి ఇలాంటి టైల్స్ మీద అయితే కలర్స్ సరిగ్గా కనిపించట్లేదండి. కిందన నేల గరుక్కగా ఉంటే మాత్రం అక్కడైతే మనకి చాలా బాగా ఆ శుద్ధ అనేది కనిపిస్తుంది. అందుకని కిందనైతే నేను వాటిలతో పెట్టాను. చూడండి, సేమ్ ఇంకా మనం కలర్స్ వేసుకుంటాం కదా, అలా వచ్చినట్టే వచ్చింది. చూసారు కదా, ఇదైతే బాగుంది. ఇంకా నేను పైన అక్కడ కూడా వేసాను, అందుకని ఇంక కిందన అంత పెద్ద రంగోలీ అయితే ఏమీ వేయలేదండి. ఇంక నేను మా ఇంటికి అయితే స్టార్ట్ చేశాను. వెళ్తున్నానండి. భోగి రోజు అయితే నైటు ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట. ఇంటి దగ్గర అంతా ముగ్గులు అవి అన్నీ పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా, వెళ్ళే దారంతా కూడా మార్కెట్ అనేది అవుతుందనమాట. ఇక్కడ వెళ్ళే దారంతా కూడా ఏంటంటే ఇన్నాళ్ళు అసలు అక్కడ ఏమీ ఉండేవి కాదండి, కానీ ఇప్పుడైతే అది అలా కాదు, అసలు చాలా రష్గా ఉంటుంది. ఇంకా పండగల సీజన్లో అయితే మొత్తం మనకు దొరకలేదని అంటూ ఏమీ ఉండట్లేదు అనమాట. ఇక్కడ అవన్నీ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి. చూసారు కదా, ఎంత పెద్ద మార్కెట్ లాగా అయితే ఉందో. మనకి మామూలుగా వీక్లీ వన్స్ అనేది మనకి మార్కెట్ అనేది జరుగుతుందండి మాకు, మేము ఉండే దగ్గర అయితే ఒక దగ్గర. అలాగే ప్రతి పండగకి కూడా అదంతా కూడా ఒక మార్కెట్ లాగే ఉంటుంది. చూసారు కదా ఎంత ఉందో. ఇదంతా కూడా ఇంకా మనకి పండగ సామాన్లు అనేవి అమ్ముతూనే ఉంటారనమాట ప్రతి చోటన. అదే నేను మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాగే అక్కడ ఇంకొక దగ్గర రంగోలీ, అది కూడా నేను మీతో వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. చూసారు కదా, ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేమ్ నేను పెట్టుకున్న లాంటి ముగ్గే అక్క కూడా పెట్టింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ముగ్గులు పెట్టుకోవచ్చు, లేదు అని అంటే సింపుల్గా అయిపోవాలంటే ఇలాగా పొంగలు, అలాగే చిరుముక్కులు, గాలిపటాలు వేసుకుని చుట్టూ మనం డిజైన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసం ముగ్గులు అనేవి కూడా వేసుకుంటాము. చూసారు కదా, బూర్లు కానీ ముందు రోజే మా అమ్మగారు పప్పు అయితే నానబెట్టేశారండి. పెసరపప్పు బూర్లు అనమాట ఇవి. దానికి సోప్కి పప్పు బియ్యం అనేది నానబెట్టుకుంటాము. కొంతమంది మామూలుగా పప్పు బియ్యం పిండి ఆడించేసి వాటితో వేసుకుంటారు. అలా కాకుండా మేము ఇలాగా పప్పు బియ్యం అనేది దోశల పిండి ఉంటుంది కదా, ఆ విధంగా చేసుకుంటాం అనమాట. ఇది అయితే ఈ బూరెలను బూరెలు అంటారండి, పెసరపప్పుతో చేస్తారు. ఇలాగ చూసారు కదా, పెసరపప్పు నానబెట్టి ఇలాగ ఇడ్లీలా పెట్టుకొని చేసుకుంటారు. అందులో పంచదార అది అన్నీ కలిపి. ఇంకా తర్వాత ఇక్కడ కాయగూరలకి కర్రీలన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట. ముందుగా కర్రీలన్నీ రెడీ చేసేస్తారు మా అమ్మగారు. ఇది కలగూర అండి, చెప్పాను కదా ఇందాక కలగూరకి అనేది మేము ఏమేమి వండుతామనేది అమ్ముతారని. అవే అనమాట, వంకాయ, అరటికాయ, అలాగే చిక్కుడుకాయ, చిలకడదుంప, చామదుంప ఇవన్నీ కూడా వేసి మేము ఒక కూరలాగా అయితే వండుతాము. అలాగే పెండ్లం కూర కూడా వండుతామన్నమాట. అలాగే పప్పు, గుమ్మడికాయ కూర. మీరందరూ కూడా సంక్రాంతి పండుగ అనేది ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. చూస్తారు కదా, ఇందులో కనుక మనం చాప్ చేసుకుంటే మనకి ఉల్లిపాయలు, టమాటీలు అనేవి చాలా గుజ్జుగా వచ్చేస్తాయి అనమాట, చిన్న చిన్న ముక్కల్లాగా. కాబట్టి మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువగా మనకి ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇడ్లీ అనేది మనకి అయిపోయింది. ఇడ్లీలాగా ఉంటుందండి. ఇడ్లీ రేకుల్లో పెట్టుకొని మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలన్నమాట ఈ పిడితో కూడా. ఈ బూర్లు ఫుల్ వీడియో అయితే నేను ఏ విధంగా చేసుకోవాలనేది నేను మన ఛానల్లో పెట్టానండి, ఒకసారి కావాలి అని అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీలు ఉన్నాయి కదా, వీటిలన్నిటి కూడా ఫుల్గా స్మాష్ చేసుకొని అందులోని పంచదార, కొబ్బరి అన్నీ వేసుకొని ఉండలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే పెండ్లం కూర అయితే వండుతున్నారు మా అమ్మగారు. ఏం లేదంటే సింపుల్గా చేసుకోవచ్చు. మేమైతే ఈ కర్రీలన్నీ కూడా కంపల్సరీగా వండుతామన్నమాట సంక్రాంతి పండగకి.
ఉల్లిపాయలు, టమాటీలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అందులోని పెండలం వేసుకొని మనం ఉప్పు, కారం వేసుకొని విజిల్ పెట్టుకుంటే మనకి పెండలం కూర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, బూరెలకైతే మొత్తం ఈ ఇడ్లీలన్నింటినీ కూడా ఇలాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకొని ఇందులోని పంచదార, కొబ్బరి అయితే బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంటే ఉండలు లేకుండా, అంటే ఇడ్లీని మనం మెదిపినప్పుడు ఉండలుగా ఉంటుంది కదా, అలా లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. నేను వీడియోలని కంటిన్యూస్గా కాకుండా అండి, నేను ఏంటంటే ఏమేమి అవుతున్నదో ఇంట్లోనే అది ఆల్టర్నేట్గా నేను వీడియోలు అయితే తీసానమాట. ఒక వీడియో తర్వాత ఒకటి, ఒక వీడియో తర్వాత ఒకటి అన్నట్టు అవ్వట్లేదు. ఎందుకంటే మనకు పండగ టైంలో ఆ విధంగా అయితే అవ్వదు కదండి. ఒక దాని తర్వాత ఒకటి చేసుకుందామని అన్నీ కూడా మనం చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్తూ ఉంటాం. కాబట్టి నేను మీకు వీడియోని కూడా అలాగే నేను షేర్ చేసుకుంటున్నాను మీతో పాటు. ఈ బూరెలు అనేవి మనకు ఒక 2-3 డేస్ వరకు పాడవ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి కూడా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు, పంచదారతో కూడా మనం చేసుకోవచ్చు. ముందుగా అయితే మేము బూరెల్ని ఒక 9 కానీ 11 కానీ బూరెలు దేవుడికి అయితే చేసుకుంటాము. అవి ఏంటంటే ఫస్ట్ చాలా పెద్దగా ఉండలు చేసుకుంటాం అనమాట. తర్వాత మిగిలిన బూరెలన్నీ కూడా చిన్న చిన్న బూరెలు చేసుకుంటాము. అలాగే బూరెలు అంటారండి, మేమైతే బూరెలు అంటారు, కొంతమంది అయితే పూర్ణాలని కూడా అంటారు కదండి. ఇలాగా ఈ పెసరపప్పుతో చేసుకోవచ్చు, లేదంటే శనగపప్పుతో కూడా చేస్తాము. మేమైతే ఎక్కువగా ఈ బూరెలు అయితే చేస్తామండి. చూసారు కదా, దేవుడికి చేసుకున్న తర్వాత మిగిలిన బూరెలన్నీ కూడా ఇలాగ చేసుకుంటాము. స్టవ్ ఎప్పుడు మా అమ్మగారు ఇలా గారెలు కానీ ఏమైనా పిండి వంటలు ఎక్కువగా చేసుకునేటప్పుడు స్టవ్ను అయితే కిందన పెట్టేసుకుంటారనమాట. ఎందుకంటే ఫ్రీగా చేసుకోవచ్చు కదా అని కూర్చొని, ఎందుకంటే ఎక్కువసేపు నించోవాల్సి వస్తుందని ఇలా చేసుకుంటారు. గారెలు అయితే బొబ్బరపప్పు గారెలు చేస్తున్నారు, కానీ దేవుడికి పెట్టేటప్పుడు మాత్రం మూలకి పెట్టేటప్పుడు ఈ బూరెలతో పాటు చప్పడపప్పు గారెలు ఏంటి, చప్పటి గారెలు అంటారు. అంటే మినపప్పుతో గారెలు వేసుకుంటాం కదా, వడలు అవన్నమాట. అందుకని కొద్దిగా దేవుడి వరకు ఇలాగ గారెలు అయితే మేము కొన్ని చేస్తాము. ముందు దేవుడికి కొన్ని ఇలాగా పిండితో కొద్దిగా వేస్తామన్నమాట. వేసి చుట్టూ పొయ్యికి చూపించి పక్కనైతే ప్లేట్లో కానీ లేదంటే ఒక ఆకులో కానీ వేసి పెట్టేస్తాము. అలాగే మన సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజు వీడియోలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూస్తారు కదా, గారెలు అయితే నేను వేసేస్తున్నామండి, మా అమ్మగారు వేస్తున్నారు. ఇలా అరిటాకులో కానీ లేదనంటే తమలపాకులో కానీ గారెలు వేసుకొని ఇలా చేసుకుంటే మనకి ఆకు నుంచి అనేది చాలా స్మూత్గా జారుతుంది అనమాట. చేతితో అయితే కొద్దిగా అంటుకుంటుంది. ఆకులో కనుక ఇలా వేసుకొని చేసుకుంటే మనకి ఆయిల్లో వేసేటప్పుడు చాలా స్మూత్గా జారుతుంది. ఈ పండగ అప్పుడు మా ఇంటి దగ్గర చాలా చోట్ల తీర్థాలు అయితే జరుగుతాయండి. చాలా చోట్ల మనకి సంక్రాంతి అప్పుడు తీర్థాలు అనేవి జరుగుతాయి కదా. మా ఊర్లో కూడా ఒక వారం రోజులు అయితే ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క చోట ఒక్కో రోజు అయితే తీర్థాలు అనేవి జరుగుతాయండి. ఆ వీడియోలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. గారెలు అవి వేసుకున్న తర్వాత బూరెలు ముందుగా ఏంటంటే దేవుడికి గారెలు, బూరెలు అవి అన్నీ కూడా చేసుకొని ముందైతే దేవుడికి పక్కన పెట్టేసుకుంటాం. అంటే తర్వాత మిగిలినవన్నీ కూడా చేసుకుంటాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.